జనవరి 23 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తెల్లవారక ముందే అనేక ఖాతాల నుంచి జన్మదిన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమన్యుడు అనుకున్నారు, అర్జునుడివి అని తెలుసుకోలేకపోయారు అంటూ ఓ అభిమాని రాసిన కామెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. లోకేష్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో చేదు అనుభవాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తొలిసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. సీఎం కుమారుడిగా, టీడీపీ భావి నాయకుడిగా ఆయనపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ ఆ ఎన్నికల్లో లోకేష్ ఓటమి పాలయ్యారు. ఇక ఆ ఓటమికి పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బగా మారింది. ఏకంగా రాజ్యసభలో టీడీపీకి సభ్యత్వం కూడా లేకుండా పోయింది. టీడీపీ భవిష్యత్తు అంతమైందని ప్రత్యర్థులు ప్రచారాలు చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా లోకేష్ పై ఓ రేంజ్లో సెటైర్ల వర్షాన్ని కూడా కురిపించారు ప్రత్యర్థులు. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ వెనుకడుగు వేయలేదు. యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టి అక్కడ తన్ను ఓడించిన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు తనను తాను పరిచయం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారికి అండగా నిలిచారు. ఇక చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో కూడా లోకేష్ సమర్థవంతంగా వ్యవహరించారు. ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. తండ్రిని పరామర్శిస్తూనే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేశారు. జనసేన, బీజేపీతో పొత్తు కుదిరేలా చర్చలు జరిపి కలిసి ముందుకు వెళ్లే మార్గాన్ని సుగమం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని అందించేందుకు లోకేష్ తీసుకున్న వ్యూహాలు, ఆయన నాయకత్వ నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పాలి. అభిమన్యుల్లా కాకుండా అర్జునుడిలా ముందుకు సాగి యుద్ధం గెలిచిన ఆయన నాయకత్వంపై అభిమానులు కృతజ్ఞతతో ఉన్నారు. జన్మదినం సందర్భంగా అందరూ లోకేష్ భవిష్యత్తు మరింత వెలుగొందాలంటూ ఆకాంక్షిస్తున్నారు.